హలో అండి. ఒక 15 డేస్ ఇలా మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా లైట్గా ఉంటుంది. రోజులాగా ఇడ్లీలు, అట్లు, అలా పెసరట్లు లాంటివి మినపట్లు లాంటివి కాకుండా ఇలాంటి ఓట్స్తో, నేను ఈ ఓట్స్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ఈ ఓట్స్ హెల్తీ బ్రేక్ఫాస్ట్కి మంచిగా పనిచేస్తాయి. సో 4 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ అంటే మీరు కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేయగలిగితే కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకు ఇది సరిపోతాయి. ఈ ఓట్స్ మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ బాగానే ఉన్నాయండి. నేను వాడుతున్నాను. ఒక 2 kgs మీరు తీసుకున్నాను. ఎంతైతే కన్జ్యూమ్ చేయగలరు 4 స్పూన్స్ ఆఫ్ ఓట్స్, యాడ్ సమ్ అందులో పెరుగు. కొంతమంది మిల్క్ కూడా వేసుకుంటున్నారు, కాకపోతే నాకు మిల్క్ అంత పడవు కాబట్టి నేను కర్డ్ వాడుతున్నాను. ఇలా మిక్స్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దానిలో కొంచెం పీనట్స్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇవి మూడింటిని మిక్స్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ ఇన్ ఫ్రీజర్. మార్నింగ్ తీయంగానే ఇలా కొంచెం థిక్గా అవుతుంది, ఎందుకంటే నైట్ అంతా ఉంటుంది కాబట్టి. దాంట్లో కొన్ని నేను యాపిల్ ముక్కలు, అలాగే బనానా ముక్కలు, కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఒక 15 డేస్ మాత్రం ఇలా చేస్తాను నేను. మార్నింగ్ ఇడ్లీలు తినకూడదు అంటున్నారు కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ సీడ్స్తో ట్రై చేస్తాను. ఫస్ట్ మనకి సీడ్స్ అలవాటు లేవు కాబట్టి, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ ఫస్ట్ అలవాట్లేదు కాబట్టి కొంచెం మనకి ఇష్టమైన వేసుకు తిందాము, తర్వాత నిదానంగా అలవాటు పడదాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఈ కాలంలో చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం ఇట్లా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనిపించింది నాకు. సో అందుకనే నేను ఇలా ట్రై చేస్తున్నాను. నచ్చితే ఒక 15 డేస్ మీరు ట్రై చేయండి. తర్వాత సీడ్స్తో ట్రై చేయండి. తర్వాత డ్రై ఫ్రూట్స్తో ట్రై చేయండి. మంచి హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే జుట్టుకి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఇలాంటివి. చిన్నప్పటి నుంచి ఇడ్లీలు, దోశలు అలవాటు చేశారు కాబట్టి మనం ఇవి తింటాకి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ అలవాటు పడితే డైలీ ఇది